జెన్జీ యువత నిరసనలతో నేపాల్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. జెన్జీ యువత మరోసారి రోడ్డెక్కారు. బారా జిల్లాలో మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మద్దతుదారులంతా జెన్జీ యువత మధ్య వివాదం తలెత్తింది. రెండు గ్రూపుల మధ్య వివాదం ముదిరి ఘర్షణలు చెలరేగాయి. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. సిమారా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను అధికారులు బంద్ చేశారు. నిరసనకారులపై అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జెన్జీ యువత ఉద్యమ బాట పట్టారు. దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అప్పుడు ప్రధానమంత్రి, మంత్రుల నివాసాలపై దాడులు సైతం చేశారు. ప్రధాని, రాష్ట్రపతి నివాసాలను ముట్టడించారు. జెన్జీ యువత నిరసనల్లో అల్లర్లు చెలరేగి తీవ్ర హింసాత్మకంగా మారింది. జెన్జీ యువత ఆందోళనలో కనీసం 76 మంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. జెన్జీ యువత దెబ్బకు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది.